हाई फ्रेंड्स अंदर की जय श्री गणेश जय श्रीराम वेलकम बैक टू मై ఛానల్ व्लॉग వచ్చేసి మన నాగుల్లో అండి అన్సోల్డ్ అవుట్ గణేష్లు సో పండుగ తర్వాత మిగిలిపోయిన విగ్రహాలు ఎన్ని గణం ఉన్నాయో నాగుల్లో మీకు ఈ వ్లాగ్ ద్వారా తీయడం చూపించడం అయితే జరుగుతుంది అండ్ గైస్ 5 ఫీట్స్ నుంచి 10 ఫీట్స్ దాకా చాలా రీజనబుల్ ప్రైస్ అంటే చాలా తక్కువ ప్రైస్ లో ఇప్పుడైతే మీకు విగ్రహం అయితే దొరకబోతుందండి సో మీరు చేయాల్సింది ఒకటే వచ్చి విగ్రహంని చూసి రీపెయింట్ మళ్ళీ రీకలెక్షన్ చేయించి రీపెయింట్ చేయించి కొనుక్కొని వెళ్ళి షెడ్లో అయినా కానివ్వండి మీకు అనుకూలంగా మీ కాలనీలో కమిటీ హాల్ కానీ ఏదైనా మీకు అనుకూలంగా ఏదైనా దాచిపెట్టుకొని ఈజీగా అయితే మీకు ఈ వచ్చే గణేష్ అయితే మీకు యూజ్ అవుతుందండి సో అంతా చాలా రీజనబుల్ ఉన్నాయి చాలా చక్కగా ఉన్నాయి అద్భుతంగా గణేష్లు సో నా బ్యాక్డ్రాప్లో చూసుకోవచ్చు చాలా విగ్రహాలు అయితే అన్సోల్డ్ అవుట్ గణేష్లు ఇవి చాలా ఉన్నాయి సో అందరికి రిక్వెస్ట్ చేసేది ఒకటే ఇలా దయచేసి ప్లీజ్ అంటున్నాను అనుకోకండి చాలా తప్పుగాని సో మీకు రైట్ అంటే రైట్ అనిపించండి సో ఎందుకంటే కామెంట్ చేయండి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయాల్సింది కోరుతున్నాను ఎందుకంటే మ్యాటర్ ఏంటంటే బ్రదర్ మనము నవరాత్రులు గణేష్ను కూర్చోబెట్టుకొని ఫైనల్లీ మనం నిమజ్జనం చేసి ఇచ్చేస్తాం కాకపోతే చాలా మందికి అమ్మేటోళ్ళు ఏం చేస్తున్నారంటే అన్నవాళ్ళు రోడ్ పైన ఇట్లా వదిలేసి వెళ్ళిపోతారు సో వీడియో ద్వారా అయితే కవర్ చేస్తున్నాను ఇప్పటి నుంచి ఒక చాలా అన్సోల్డ్ అవుట్ గణేష్లు విగ్రహాలు అయితే చాలా వస్తూనే ఉంటాయి సో మీరు దయచేసి ప్లీజ్ అందరు లైక్ చేసి షేర్ చేయాల్సింది కోరుతున్నాను ఎందుకంటే కామెంట్ అయితే కంపల్సరీ చేయాలి బ్రదర్ సో లేట్ చేయకుండా స్టార్ట్ ద వీడియో తొందరగా వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ అందరికి జై శ్రీ గణేష్ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్ వచ్చేసి మన నాగుల్లో అండి అన్సోల్డ్ అవుట్ గణేష్లు సో మిగిలిపోయిన విగ్రహాలను ఇప్పుడు ఈరోజు కవర్ చేయడానికి వచ్చాను సో దీని అడ్రస్ వచ్చేసి మన ఉప్పల్ టు నాగుల్కి వెళ్ళే రూట్లో మనకు పిల్లర్ నెంబర్ 824 ఆపోజిట్ అంటే మన రాహుల్ కళాకార్ షెడ్ ఉంది కండి సో అది రాహుల్ కళాకార్ షెడ్ దాని పక్కనే మెయిన్ రోడ్ పైన ఉంటాయండి మనకు సో అన్ని అన్సోల్డ్ అవుట్ గణేష్లు సో ఈ విగ్రహాలన్నీ పోకుండా ఎక్కడనే ఉన్నాయి సో చూస్తారు కదా చాలా ఇదైపోయినాయండి సో మహారాజ్ పైన కూర్చున్న గణేశుడు ముంబై స్టైల్ మోడల్ మహారాజ్ గణేశుడు అండి దగ్గర ఒక 8, 9, 10 ఫీట్స్ దాకా ఉంటుంది గణేశుడు సో చాలా అద్భుతంగా ఉంది అండ్ చాలా తక్కువ ప్రైజెస్లో అవైలబుల్లో ఉంది సో మీకు కావాలనుకుంటే వచ్చి తొందరగా బుక్ తీసుకొని వెళ్ళవచ్చు సో చూసుకోవచ్చు నందీశ్వరు పైన కూర్చున్న మన గణేశుడు అండ్ చిన్న టచ్అప్లు అయితే ఉన్నాయి సో ఇవన్నీ రీజనబుల్ ప్రైస్లో అన్నవాళ్ళు అయితే అమ్ముతా అని చెప్పారు సో అన్నవాళ్ళు కూడా లేరు పక్కన ఒక షెడ్ ఉంది ఆ షెడ్లో అయితే ఉన్నారు వాళ్ళు సో మాట్లాడి తీసుకోవచ్చు అండి సో చూసుకోవచ్చు మనకు శంభం అండ్ బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు త్రిశూలం ఉంది అండ్ గొడ్డలి ఉంది డమూర్కం ఉంది నందీశ్వర్ పైన కూర్చున్న గణేశుడు సో ఒక వేరే లెవెలబుల్ ఇది గత 2 ఇయర్స్ నుంచి మోడల్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి అండ్ ఇక్కడైతే మన మహారాజా గణేశుడు అండి సో మన ముంబై స్టైల్ మోడల్ గణేశుడు చూసుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంది ఇది దగ్గర 10 ఫీట్లు అండ్ ఇక్కడ వచ్చేసి 2-3 పీసెస్ అయితే ఇవి అవైలబుల్ ఉన్నాయండి అండ్ మనకు ఫ్రెష్గా మళ్ళీ నీట్గా మొత్తం లపం అవన్నీ కొట్టించేసి కలర్ తోటి మళ్ళీ రీఫ్రెష్గా పెయింటింగ్ అయితే వేసి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు కొంటా అంటే అండ్ ఇది వచ్చేసి మన పగడి గణేశుడు బొజ్జ గణపతి సో చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉందో ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ అండ్ చాలా అద్భుతంగా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు రెడ్ కలర్లో వచ్చిందండి మహారాజా స్టైల్ మోడల్ గణేశుడు సో ఇది చాలా అద్భుతంగా యూనిక్ ఉంది అండ్ ఇంకా చాలా వినాయకులు అయితే ఉన్నాయి మీకు ఇవన్నీ చూపిస్తాను ఇక్కడ కొన్ని ఉన్నాయి అండ్ ఈ షెడ్లు వచ్చేసి చాలా ఉన్నాయండి సో చూపిస్తాను మీకు అండ్ మెయిన్ రోడ్ పైన కూడా చాలా విగ్రహాలు మిగిలిపోయినాయి ఈసారి అయితే అండ్ సో గైస్ ఇది గత 2-3 ఇయర్స్ నుంచి మనకు అయోధ్య రామ మందిర్ బ్యాక్ డ్రాప్ చూస్తారు కదా అండ్ ఇటు సైడ్ వచ్చేసి మన బజరంగబలి హనుమాన్ ఫేస్ అండి అండ్ ఇటు సైడ్ వచ్చేసి మన అయోధ్య రామ మందిర్ పైన అయోధ్య అనే టెంపుల్ సో మధ్యలో వచ్చేసి రాముడు వేషంలో మన బొజ్జ గణపతి వచ్చేసి ఇట్లా కూర్చొని ఉన్నాడు సిట్టింగ్ పొజిషన్ ముంబై స్టైల్ మోడల్ అండి సో ఈ లైన్లో వచ్చేసి మొత్తం అవే మోడల్స్ సో ఇంకొక 2-3 పీసెస్ ఉన్నాయి దాంతో కలిపి అండ్ ఇక్కడ చిన్న ఒక 5 ఫీట్స్ బొజ్జ గణేశుడిని చూసుకోవచ్చు మనము సో ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు ఎలిఫెంట్స్ అండి సో బొజ్జ గణేశుడు ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకు పక్కన వచ్చేసి శివుడు ఉండు అండ్ మధ్యలో వచ్చేసి బొజ్జ గణేశుడు అండి మనకు అండ్ కేదార్నాథ్ టెంపుల్ చూసుకోవచ్చు మనము సో కేదార్నాథ్ టెంపుల్ కానీ విగ్రహాలు వచ్చేసి ఒక 3 డిఫరెంట్ టైప్స్లో అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు చిన్న బొజ్జ గణేశుడు అండ్ అక్కడ మన బాలాజీ గణేశుడు చూసుకోవచ్చు చిన్న షెడ్స్ అండి ఇవి పెద్ద ఫేమస్ కళాకారులుగా ఏం కాదు చిన్న షెడ్లో మిగిలిపోయిన గణేశులు సో ఇక్కడ చూసుకోవచ్చు మనము అండ్ ఇక్కడ చాలా స్టాక్స్ అయితే ఉన్నాయి చిన్న బొజ్జ గణేశుడు చూస్తారు కదా మొత్తం ప్యాకప్ చేసి వెళ్ళిపోయారు అండ్ ఇక్కడ వచ్చేసి మన బొజ్జ గణేశుడు బాలాజీ మోడల్లో ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ చూస్తారు కదా ఎంత అద్భుతంగా ఉందో చిన్న చెదరు కూడా చెదరలేదు అండ్ అసలు మన అయోధ్య గణేశుడు అండి సో బ్యాక్ డ్రాప్లో నిజంగా చాలా అద్భుతంగా ఉంది గణేశుడు మాత్రం చూసుకోవచ్చు ముంబై స్టైల్ మోడల్ గణేశుడు సామాన్యంగా అయితే ఇక్కడ గదేస్తారు కాకపోతే ఈసారి బాణం పెట్టారు అండ్ ఇక్కడ చిన్న బుజ్జి గణపతిని చూస్తారు కదా సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్ ఇక్కడ కూడా ఉంది
బాలాజీ మోడల్లో మన వేణుగోపాల స్వామి అవతారంలో ఉన్న గణేశుడు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కృష్ణుడు ఇది వచ్చింది కిరీటంలో. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు. సో ఎలిఫెంట్ పైన కూర్చున్న గణేశుడు చాలా అద్భుతంగా ఉందండి గణేశుడు కూడా. అండ్ ఇక్కడ నంది పైన కూర్చున్న బొజ్జానపతి ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా. సో ఇవన్నీ రిఫ్రెష్గా మీకు కలర్ పెయింటింగ్తో సహా కొట్టి ఏమంటే మళ్ళీ ఫ్రెష్గా చేసిస్తారు. అండ్ ఇక్కడ చూస్తారు కదా మొత్తం సిమెంట్ కలర్లో మొత్తం బ్లాక్ కలర్లో ఉందండి గణేశుడు మాత్రం వచ్చేసి. సో పెయింట్ అయితే ఫుల్ పెయింట్ అవ్వలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మన అమ్మవారు. సో అమ్మవారి విగ్రహం అయితే ఒకటే ఉంది, దుర్గామాత దేవిది. సో చూసుకోవచ్చు. అంటే ఇవి ఎండలో ఉండి వర్షాకాలంలో అసలు వీటి కేర్ లేకుండా అయిపోతుందండి అసలు గణేశుడి విగ్రహాలు చెప్పాలంటే. సో మొత్తం నీళ్ళలో మునిగి ఇది అయిపోతున్నాయి విగ్రహాలు. సో ప్లీజ్ దయచేసి అమ్మేవాటోళ్ళు ఉంటే దయచేసి సేఫ్గా మీకే సేఫ్ అవుతుందన్న. ఎందుకంటే మీరు ఇప్పుడు దాచిపెట్టి నెక్స్ట్ అమ్ముకున్నా మీకు విజిగా వెళ్ళిపోతుంది. కానీ ఇట్లా పెట్టేసి ఇట్లా వదిలేసి వెళ్ళిపోవడం అంటే పండుగ వచ్చినప్పుడు 9 రోజులు పండుగ చేసుకొని నవరాత్రులు చేసుకొని ఇట్లా మళ్ళీ ఇట్లా పడేయడం అంటే చాలా ఇదవుతుంది అన్న. సో ప్లీజ్ దయచేసి నా బాధను అర్థం చేసుకోండి. సో మీకు కేవలం ఈ వీడియో దానికోసమే అన్న. సో ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం మగన్ సింగ్ కళాకార్ షెడ్ కాడ అయితే సరౌండింగ్లో చూసుకోవచ్చు గాయస్. ఎంత అద్భుతంగా ఉన్నాయి బొజ్జ గణేశులు. సో నా ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే అన్న, ప్రతి ఒక్కరు నా సబ్స్క్రైబర్స్ కానివ్వండి ఆల్ మెంబర్స్కి ఒకటే చెప్తున్నాను. మనం పండుగ వచ్చినాక నవరాత్రులు కంప్లీట్ చేసుకొని దేవుడిని కూర్చోబెట్టుకొని నవరాత్రులు కంప్లీట్ చేసుకొని గణేశుడిని ఇది చేస్తాం కదన్న. సో ఇట్లా వదిలేయడం మనది కూడా మంచిది కాదు. సో ఇదే మీరైతే అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో బొజ్జ గణపతులు చూస్తారు కదా, మిగిలిపోయిన గణేశులు చాలా కాడికి ఇట్లా వదిలేసి వెళ్ళిపోతారు కదా. సో అవి మీరు తొందరగా కొనుక్కొని అయినా సరే ఎక్కడైనా షెడ్లో పెట్టేసి చాలా తక్కువ రీజనబుల్లో మీకైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ టైంలో కొనుక్కొని మనము షెడ్లో పెట్టుకొని నెక్స్ట్ డే అయినా యూజ్ చేసుకోవచ్చు. ఆ విధంగా అయినా యూజ్ చేసుకోవాలన్న మనము. ఎందుకంటే ఇట్లా నవరాత్రులు కంప్లీట్ చేసుకొని ఇట్లా మళ్ళీ ఇది చేయడం నాకైతే అట్లా అనిపించలేదు. సో ఇక్కడ ఒక యూనిక్ గణేశుడు అయితే ఉంది. 2 సైడ్లు నందులు ఉన్నాయండి. సో బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఎలిఫెంట్ వచ్చింది, పైన మనకు నంది వచ్చిందండి. నంది పైన మనకు నాగపాము వచ్చింది. సో మధ్యలో వచ్చేసి బొజ్జ గణేశుడు చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ పగడి గణేశుడు కూడా చాలా అద్భుతంగా మిగిలిపోయినాయి ఇక్కడ స్టాకు. అండ్ గైస్ ఇక్కడ ఒక విగ్రహం ఉంది. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయాల్సింది కోరుతున్నాను. అండ్ కామెంట్ చేయండి. సో నేను ఏమన్నా మాటలో నాది ఏదైనా తప్పు ఉంటే సారీ అన్న. సో ప్రతి ఒక్కరు చూసుకోవచ్చు. అండ్ ఇందులో కూడా కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి అన్సోల్డ్ అవుట్ గణేశుడు. సో ఇక్కడ అయితే కట్టేశ్వరు లోపలికి వెళ్ళకూడదని చెప్పేసి. సో ఇట్లా ఈ విధంగా క్లోజ్ చేసుకున్నా మనకు నెక్స్ట్ అయితే యూజ్ అవుతుంది. సో మనం రీపెయింట్ కొట్టేసి మంచిగా నీట్గా చేసుకొని అమ్మేయచ్చు గైస్. సో ఈ విధంగానే చేయండి. అండ్ ఇగో ఇట్లా కవర్స్ కప్పేయడం కానీ రోడ్ల పైన చూడండి ఎట్లున్నాయో. సో ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ అవే ఉన్నాయి. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ 4 విగ్రహాలు అయితే రోడ్ పైన ఉన్నాయండి, పెద్ద భారీ విగ్రహాలు. సో ఇదైతే 5 మంది టెంపుల్ గణేశుడు కవర్తో కప్పేసారు. అండ్ ఇక్కడ వచ్చేసి మన బొజ్జ గణపతి. సో ఈ 3 బొజ్జ గణపతులు అండి. సో చూసారుగా. సో గైస్ ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందరూ ఇప్పుడు వచ్చి కొనుక్కోవాలంటే కొనుక్కోండి. ఎందుకంటే మనకు పండుగ కూడా దగ్గర ఉంది. ఒక 208 డేస్ 215 డేస్ ఎంత ఉందండి. సో 250 డేస్ ఉందని కూడా నాకు తెలిసి అందరితో నాకు తెలిసిన ప్రోగ్రామ్ అయితే. సో ప్లీజ్ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఒకటి. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్ లెస్ట్. సో గైస్ చూసుకోవచ్చు. సో అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను అండి. అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ.